నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమ ఆసియాలో ఇప్పుడు కత్తుల యుద్ధం ముగిసింది. క్షిపణుల శకం నడుస్తోంది. అగ్రరాజ్యం అమెరికా తన దగ్గరున్న బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసింది. అదే F-22 రాప్టర్. లోకం చూపు ఇప్పుడు ఇజ్రాయెల్ వైపే ఉంది. ఇరాన్ వేసే అడుగులకు చెక్ పెట్టేందుకు ప్రపంచంలోని అత్యంత అధునాతన యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. అసలు పశ్చిమ ఆసియాలో ఏం జరుగుతోంది? యుద్ధ మేఘాలు ఏ తీరాన్ని తాకబోతున్నాయి? రాప్టర్ రాకతో సీన్ ఎలా మారుతోంది? అడవికి సింహం వచ్చే ముందు అలికిడి ఉండదు. రాప్టర్లు ఆకాశంలోకి వచ్చే వరకు శత్రువుకు కంటి మీద కునుకుండదు. ప్రపంచ రక్షణ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బ్రిటన్లోని లాకెన్ హీత్ ఎయిర్ బేస్ నుండి 12 నిశ్శబ్ద శక్తులు గాల్లోకి లేచాయి. అవి సాదాసీదా యుద్ధ విమానాలు కావు. అమెరికాకే గర్వకారణం. F-22 రాప్టర్లు తమ గమ్యస్థానాన్ని రహస్యంగా ఉంచేందుకు శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఉండేలా ట్రాన్స్పాండర్లను ఆఫ్ చేసి చీకట్ని చీల్చుకుంటూ ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లాయి. వాటికి తోడుగా గాల్లోనే ఇంధనాన్ని నింపే ట్యాంకర్ విమానాలు కూడా నీడలా వెంటసాగాయి. చివరకు ఇవి దక్షిణ ఇజ్రాయెల్లోని అత్యంత వ్యూహాత్మకమైన వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. సాధారణంగా అమెరికా తన మిత్ర దేశాలకు F-16లు, F-35లను ఇస్తుంది. కానీ F-22 రాప్టర్లు మాత్రం సొంత బిడ్డల్లాంటివి. వీటిని ఎవరికీ అమ్మదు. అలాంటిది 12 విమానాలను ఇజ్రాయెల్ గడ్డపై దించిందంటే ఇరాన్ పట్ల అమెరికా ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ అణు కార్యక్రమాలు, క్షిపణి పరీక్షలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ఇరాన్ను అడ్డుకోవడానికి అవసరమైతే సైనిక చర్యకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. లోకంలో ఒక సామెత ఉంది, పులి పంజా విసిరే వరకు అది ఎక్కడుందో ఎవరికీ తెలియదు అని. యుద్ధ విమానాల ప్రపంచంలో ఈ సామెత అచ్చంగా సరిపోయేది దేనికైనా ఉందంటే అది కేవలం F-22 రాప్టర్ కు మాత్రమే. శత్రువుల రాడార్లు గాల్ని వెతుకుతుంటాయి, కానీ ఈ లోహ విహంగం అప్పటికే లక్ష్యాన్ని ముద్దాడి నిశ్శబ్దంగా వెనుతిరుగుతుంది. F-22 అనేది కేవలం ఒక విమానం కాదు, అది అమెరికా గర్వకారణం. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన 5వ తరం యుద్ధ విమానం ఇది. సాధారణంగా అమెరికా తన F-16, F-35 లాంటి విమానాలను మిత్రదేశాలకు విక్రయిస్తుంది. కానీ F-22 విషయంలో మాత్రం నో సేల్ బోర్డు పెట్టేసింది. దీనిలోని టెక్నాలజీ అత్యంత రహస్యమైంది. ఇది మరే దేశం చేతిలోకి వెళ్లినా అమెరికా గగనతల ఆధిపత్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆ దేశం భయపడుతుంది. అందుకే అమెరికా కాంగ్రెస్ చట్టం ద్వారా దీని ఎగుమతులను నిషేధించింది. ఇది కేవలం అమెరికా వైమానిక దళం సొత్తు మాత్రమే. గోడలకు చెవులుంటాయేమో కాని రాప్టార్కు కళ్లుండవు అంటారు. అంటే దీని అర్థం ఏమిటంటే శత్రువుల రాడార్లకు ఇది అస్సలు దొరకదు. దీన్నే స్టెల్త్ టెక్నాలజీ అంటారు. రాప్టార్ పై ఉండే ప్రత్యేకమైన కోటింగ్ మరియు దాని ఆకృతి రాడార్ కిరణాలను వెనక్కి పంపకుండా చెల్లాచెదురు చేస్తుంది. పెద్ద విమానం కూడా రాడార్ తెరపై ఒక చిన్న పక్షిలాగానో లేదా గాల్లో తేలే ఒక తేనెటీగలాగానో కనిపిస్తుంది. శత్రువు తన రక్షణ వ్యవస్థను సిద్ధం చేసుకునే లోపే F-22 తన పని ముగించుకుని వెళ్లిపోతుంది. కన్ను మూసి తెరిచేలోగా కాలం మారిపోతుంది అన్నట్టు F-22 వేగం అత్యంత భయంకరమైంది. ఇది సూపర్ క్రూయిజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఆఫ్టర్ బర్నర్లను వాడకుండానే ధ్వని కంటే వేగంగా నిరంతరం ప్రయాణించగలదు. ఇది శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తుంది. ఎక్కడో మైళ్ల దూరంలో ఉండి కూడా శత్రు స్థావరాలపై మెరుపు దాడులు చేయగలదు. యుద్ధంలో బలం కంటే బలహీనతను దెబ్బతీయడం ముఖ్యం. F-22 అదే పని చేస్తుంది. గాల్లో ఎదురయ్యే శత్రు విమానాలను కూల్చడంలోనే కాదు, భూమిపై ఉన్న స్థావరాలను ధ్వంసం చేయడంలోనూ దీనికి సాటి మరేదీ లేదు. ఎయిర్ టు ఎయిర్, ఆకాశంలో మరే విమానం దీనికి ఎదురు నిలవలేదు. ఎయిర్ టు గ్రౌండ్, ఖచ్చితత్వంతో కూడిన బాంబులు మరియు క్షిపణులతో భూమిపై ఉన్న రహస్య స్థావరాలను గురి తప్పకుండా పేల్చేస్తుంది. మౌనం అర్ధాంగీకారం కాదు, అది మహాప్రళయానికి సంకేతం. F-22 రాప్టర్ ఆకాశంలో నిశ్శబ్దంగా ఉందంటే అది యుద్ధ రంగంలో నిర్ణయాత్మకమైన విజయాన్ని అందుకుంటోందని అర్థం. అందుకే ఇప్పటికీ అమెరికా అమ్ముల పొదిలో ఇది అత్యంత పదునైన అస్త్రం. గతేడాది జరిగిన ఆపరేషన్ మిడ్ నైట్ హమార్ పశ్చిమాసియా వ్యూహాత్మక చిత్రపటాన్ని మార్చేసింది. ఈ దాడిలో ఇరాన్ అణు సామర్థ్యానికి
భారీ గండిపడిందని భావించినప్పటికీ అమెరికా తాజా నివేదికలు భిన్నంగా ఉన్నాయి. అమెరికా నిఘా వర్గాల ఆరోపణల ప్రకారం ఇరాన్ తన భూగర్భ కేంద్రాల్లో యురేనియం శుద్ధిని రహస్యంగా ముమ్మరం చేసింది. జెనీవా వేదికగా దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ అవి కేవలం కంటితుడుపు చర్యలేనని వాషింగ్టన్ అనుమానిస్తోంది. ఇజ్రాయెల్ రక్షణ రంగ నిపుణులు ఒకే మాటపై ఉన్నారు: కాలం ఎవరికోసం ఆగదు. జెనీవా చర్చలు విఫలమైతే ఇరాన్ అణు కేంద్రాలపై నేరుగా సైనిక దాడులు చేయడం తప్ప మరో మార్గం లేదని ఇజ్రాయెల్ గట్టిగా భావిస్తోంది. చర్చల పేరుతో ఇరాన్ సమయాన్ని వృధా చేస్తోంది. చివరికి అణు ఆయుధాన్ని సాధించటమే వారి లక్ష్యమని ఇజ్రాయెల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు: ఇరాన్ అణు దేశంగా మారడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. చర్చలు విఫలమైతే సైనిక చర్యే తదుపరి మార్గమని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు యుద్ధ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. పశ్చిమాసియా ఇప్పుడు ఒక అగ్ని పర్వతంలా కనిపిస్తోంది. అది ఎప్పుడు పేలుతుందో ఎవరూ చెప్పలేరు. అమెరికా పంపిన 12 రాప్టర్లు కేవలం శిక్షణ కోసం వచ్చినవి కావని, ఇరాన్పై సర్జికల్ దాడులకు ఇవి సంకేతాలని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇరాన్ ఈ ఒత్తిడిని ఎలా తట్టుకుంటుంది? యుద్ధం రాకుండా శాంతి చర్చలు సఫలమవుతాయా అన్నది వేచి చూడాలి.